ఫేస్ కా పౌడర్ ఏంటి? ఏం బాగాలేదా? ఇంకెలా చెప్తే మీకు అర్థమవుతుంది? ఒక మాట చెప్పండి. పుష్ప సినిమాలో శ్రీవల్లి చెప్పినట్టు చెప్పారు. అంటే ఖాళీగా ఇలా ఖాళీగా తిరిగి ఎవరు పడితే వాళ్ళని పటాయిస్తా. ఫస్ట్ నువ్వు నాకంటే ఎక్కువ ఇచ్చావు కటింగ్. నేను మనస్ఫూర్తిగా చెప్పాను. మగాళ్ళు అంటేనే మాయగాళ్ళు. మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారండి అంత సీరియస్గా? ఒక అమ్మాయి వచ్చి మీరంటే ఇష్టము అని చెప్పినప్పుడు మీరు ఇలా మాట్లాడతారా? అంటే ఈ మధ్యన న్యూస్ లో హనీ డ్రాప్ అని చెప్పేసి రీసెంట్ గా చాలా మంది ఇలాగే హనీ డ్రాప్ అని చెప్పి అమ్మాయిలు లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నారంట. నేను అలా మోసం చేసే అమ్మాయిని కాదు. ఏమో నీ ముఖం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. అయ్యయ్యో ఎందుకు? హనీ డ్రాప్ చేసే అమ్మాయి లాగానే కనబడుతున్నా. ఆ లిప్స్టిక్ ఏంటి, ఏంటి, ఫేస్ కా పౌడర్ ఏంటి? ఏం బాగాలేదా? బాగాలేదా కాదు, మోసం చేసేదాని లాగా ఉన్నా. దొంగ ఉంటది. అవును నేను దొంగనే. ఎందుకు చెప్పనా? నేను మనసు దోచుకున్నాను కదా. ఈ మనసు తర్వాత ఇప్పుడు మనసు దోచుకున్న తర్వాత ఆస్తి దోచుకుంటావు. ఎంత వస్తుంది ఏంటి? ఇల్లు మందే కదా. ఇల్లు మందే కదా. మరి బానే ఉంది. చెప్పాగా బానే ఉంది. ఈ కార్ కూడా మందే. ఓహో, అయితే మనకు పెళ్ళి అయితే ఇందులోనే వెళ్తామా బయటికి హనీమూన్కి అట్లా? నేను చేసుకునే ఇంట్రెస్ట్ లేదు నాకు. అంతేనా? అంతే. నిజంగానే లేదా? నిజంగానే నేనంటే ఇష్టం లేదా? లేదు. సరే మరి వెళ్ళిపోతాం. మరి వెళ్ళు. అంటే నీకేం ఫరక్ పడదా నేను వెళ్ళిపోతా అంటే? నువ్వేమన్నా ఇలియాన్ అనుకుంటున్నావా, జెనిలియా అనుకుంటున్నావా? చూడగానే నీకు ఎలాంటి అమ్మాయిలు కావాలి తెలుసా? మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కావాలి. ఇలా సిన్సియర్గా వచ్చి నువ్వంటే ఇష్టం అనేసి చెప్తే మీకు నచ్చదు కదా. ఇలాంటి మాటలు చెప్పే మోసం చేస్తున్నారు జనాల్ని. అబ్బా సరే అండి, మీరు ఏం చెప్పినా సరే మీరు వినిపించుకోవట్లేదు. నా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకెలా చెప్తే మీకు అర్థమవుతుంది? ఒక మాట చెప్పండి. పుష్ప సినిమాలో శ్రీవల్లి చెప్పినట్టు చెప్పారు. తగ్గేదే లేదు మా వాడు పుష్ప. ఇది ఓకేనా? అదేంటి ఏదో భుజం మీద చేసి అంటే నాకు ఇంతవరకే పర్మిషన్ ఉంది, ఇంకే ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సరే అని ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉంటావు? నేనా మణికొండలో ఉంటా. మణికొండలో ఉంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తా? ఏం చేయను, ఖాళీగానే ఉంటాను. ఖాళీగానే ఉంటావు? ఏం చేయాలి అంటే జాబ్ ఏం చేయవా? లేదు. నాకెందుకు జాబ్? అంటే ఖాళీగా ఇలా ఖాళీగా తిరిగి ఎవరు పడితే వాళ్ళని పటాయిస్తా ఉంటావా? అయ్యయ్యో మీరు ఆ పెద్ద పెద్ద మాటలు అనేస్తున్నారండి. ఏదో మీరు అంటే ఇష్టం ఉండి నేను చెప్పాను మీకు, అంతేగాని నాకు ఇలాంటి అవసరాలు ఏం లేవు. సరే కానీ ఇంతకి నీ నెంబర్ ఎంత? ఇప్పుడే ఎందుకని అన్నారు కదా. 100 అంటాం ఫ్లోలో, పట్టించుకోవద్దాలండి. ఇప్పటి వరకు నేనంటే ఇష్టం లేదు అది ఇది అని, అంతలోనే నువ్వు ఓకే అని అంటే ఇట్లా నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మీరు నన్ను మోసం చేస్తారనేసి నేను అనుకోవాలి కదా. అలా ఇలా అనుకుంటావు? మగాడు ఎప్పుడన్నా మోసం చేసినప్పుడు చూసావా నువ్వు చరిత్రలో? మగాళ్ళంటే మోసం చేసేవాళ్ళు. ఒక ఆడది మొగాన్ని మోసం చేసినట్టు చరిత్రలో ఉంది అని, ఒక మొగాడు ఒక ఆడదాన్ని మోసం చేసినట్టు ఇక్కడ చరిత్రలో ఉందా? మూవీస్ బాగానే చూస్తావు అనుకుంటాను, డైలాగులు బాగా చెప్తున్నావు. రియాలిటీనే కదా సినిమాలుగా తీసేది. ఆహా కటింగ్లు ఇస్తున్నావు బాగానే. ఫస్ట్ నువ్వు నాకంటే ఎక్కువ ఇచ్చావు కటింగ్. నేను మనస్ఫూర్తిగా చెప్పాను. ఇప్పుడు మన రిలేషన్ ఒకసారి ముందుకు వెళ్తే మళ్ళీ మధ్యలోనే ప్యాకప్ అవ్వకూడదు, ఇంకా కంటిన్యూగా జీవితాంతం ఉండాలి. అట్లా ఉండే ధైర్యం నీకు ఉంటే ఓకే చెప్పు నాకు. అంటే నువ్వే లవ్ చేస్తున్నాను నా దగ్గరకు వస్తావు, మళ్ళీ నిన్ను నువ్వు పెద్ద అందగత్తో నేను లవ్ చేయాలంటే మళ్ళీ కండిషన్సా? బొక్కల కండిషన్సా? అంటే నన్ను మధ్యలో వదిలేస్తావా? చెప్పలేం కదా, అది నువ్వేలా చెప్తావు? అంటే మధ్యలో వదిలేసేదానికి ఇంకా లవ్ ఎందుకు, తొక్కేందుకు, తోటకూర ఎందుకు? ఉంటా మరి ఇంకా.
మరి అలాంటి దాన్ని ఎందుకు లవ్ చేసావు? లైఫ్ లాంగ్ ఏదో తోడుంటావని ఆశపడి నేను లవ్ యూ అనేసి నీకు ప్రపోజ్ చేస్తే ఏదో పెద్ద అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లవ్ చేస్తావు, నీకు నచ్చినట్టు మేము ఉండాలి, నువ్వు చెప్పిన కండిషన్లు ఫాలో కావాలి, కానీ మాకు నచ్చినట్టు మేము ఉండొద్దా? అంటే మధ్యలో అంటే నువ్వు లవ్ చేస్తే నిన్నే జీవితాంతం నిన్నే లవ్ చేస్తా ఉండాలి అని వేరే వాళ్ళని కూడా లవ్ చేస్తావా? చెప్పలేము, నేచర్ బై నేచర్ అది. ఇప్పుడు ఎవరో ఏదో ఒక మాట అన్నారండి, మగాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవరిని సిన్సియర్గా లవ్ చేస్తే వాళ్ళతోనే ఉంటారు. ఇప్పుడేంటి మరి ఇలా? మగాళ్ళు అంటేనే మాయగాళ్ళు. ఆడదంటేనే మాయగత్తే. అయ్యో, అందుకనే సిన్సియర్ గా ఉంటానని చెప్తున్నావు. మగాడు ఎప్పుడైనా నిజాలే చెప్తాడు, ఏమని? కానీ ఆడది మాత్రం అబద్ధాలు చెప్తాడు. వదిలేస్తా నేను కొంతకాలం వరకే ఉండు అని చెప్తా. అలాగే చెప్పు, వాస్తవాలు చెప్తాడు మగాడు ఎప్పుడైనా, దాచిపెట్టుకోడు లోపల. వదిలేండి, సెట్ అవుతుంది. కానీ మీరు మాత్రం అట్లా కాదు, నిన్నే లవ్ చేస్తా, నిన్నే ప్రేమిస్తాను, ఆస్తి రంగాల్ని ఇంకొకంత లేచిపోతారు. నీకేం తక్కువ, నీతోనే ఉంటా నేనెందుకు లేచిపోతా? ఏమో చెప్పలేము. నువ్వు ఇప్పుడు దారి తెలియని నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేసావు, నా ఆస్తి కొట్టేశాక దారిన పోయి ఇంకోని ప్రపోజ్ చేయడానికి గ్యారెంటీ ఏంటి? నాకు అవసరం లేదు. మరి అవసరం లేనప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? దాన్ని పోయేవాడిని నేను లవ్ చేస్తున్నాను చెప్పడం ప్రాబ్లం అయిందా? అదే ఈ పెద్దవాళ్ళందరూ లవ్ ని అర్థం చేసుకోలేరు, మా చిన్న వాళ్ళ ప్రేమను మీరు. సరే, నువ్వు అర్థం చేసుకుంటారా? మరి లేనప్పుడు వెళ్ళిపోనే. సరే, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. ఇంకోసారి రాదు ఇక్కడికి, ఇంత టైం వేస్ట్ అవుతుంది నాకు. అయ్యయ్యో, సరే వెళ్ళిపోతున్నా. నేను వెళ్తున్నా. వెళ్ళు, నిజంగానే వెళ్తున్నా. నువ్వు నిజంగానే వెళ్ళు. నీ వల్ల ఇక్కడ ఏం కాదు. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే నేను ఓకే చెప్తే మీరు ఏమనుకుంటున్నారు? నువ్వు ఓకే చెప్తే, కానీ నువ్వు చెప్పే దాంట్లో నిజాయితీ కనపడట్లే నాకు. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే ఏం చేయాలండి? స్ట్రిక్ట్ గా, సార్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను సార్ అని స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్పాలని? సాఫ్ట్ గా ఒక స్మైల్ ఫేస్ తోని కిస్ ఇస్తున్నట్టు కిస్ ఇచ్చి, పుష్ప సినిమాలు ఎట్లా చెప్పింది అట్లా చెప్పాలి. అప్పుడు నిజాయితీగా ఉన్నట్టు. అబ్బబ్బా, నేను మరి అంతేం కాదులేండి, చిన్నపిల్లనండి, మరి అవన్నీ నేను అలా అనకండి, మేము సిగ్గుపడాల్సి వస్తుంది మీరు చిన్నపిల్ల అంటే. అయ్యో, మళ్ళీ మీరు నా మీద నాకే సెటర్లు వేస్తున్నారు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. క్యారీ బ్యాగ్స్ ఏంటండి కళ్ళ కింద? నిద్రపోలేదండి, అందుకే వచ్చింది. నిద్రపోకపోతే వచ్చినట్టు లేదు, అది నైట్ చర్మానికి మధ్య గ్యాప్ వచ్చేసి అంత లేదు. నైట్ కన్ను చెయ్యి ఏమైతుంది? లవ్ అవుతుంది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మీ ఫ్యామిలీ ఎట్లా? అమ్మ, నాన్న, చెల్లి, అక్క, అందరూ ఉంటారు. అందరు ఉంటారా? నీకు ఫ్యామిలీలో నేను జాయిన్ అవుతాను కదా ఇప్పుడు. ఐదుగురం అవుతాము. తొందరలోనే 6వ మనిషి కూడా వస్తుంది. వచ్చింది కదా. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం మనం? ఎప్పుడు చేసుకుందాం? నువ్వు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. అట్లా వద్దు, బయట అట్లా కాదండి. ఇప్పుడు ఒక మాట, బయట ఎవరికి తెలియకుండా మనం చేసుకోవద్దు, కలిసి అందరికి తెలిసినట్టే మనం చేసుకున్నాము. సరే, ఎప్పుడు కలుద్దాం? పెళ్ళి. అదే పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే చెప్పి ఒప్పిస్తావో, పెళ్లి బట్టలు అవన్నీ కొనుక్కోవాలి కదా, షాపింగ్ చేయాలి, నగలు. మరి ఎప్పుడు వెళ్దాం మనం? ఫస్ట్ వాళ్ళు ఒప్పుకున్నాక వెళ్దాం. అదే, నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్తావా? మరి వెళ్ళి చెప్తాను. మరి వెళ్ళైతే చెప్పు, ఫోన్ చేసి చెప్తాలే వాళ్ళకి. నేను చెప్తాలే తర్వాత. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు, తర్వాత చెప్తావా? సరేలే, మరి ఉంటా నేను. నీతో నాకు వర్కౌట్ అవ్వదు. ఇప్పటివరకు లవ్ చేస్తున్నాను నువ్వు ఇప్పుడు చెప్పమంటే నువ్వు చెప్పట్లేదు కదా. తర్వాత చెప్తా. నాకు అవసరం లేదు అట్లయితే. నేను వెళ్ళిపోతా.
ఇప్పుడు ముట్టుకుంటే ప్రాబ్లం ఏంటి నీకు? ముట్టుకుంటారు, ఏమైంది ఇప్పుడు? ముట్టుకోకపోతే ఏమైంది అబ్బా? నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏం లేదు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, నేను తర్వాత వస్తాను. నువ్వు ఇలా ముట్టుకోవద్దు ఇట్టుకోవద్దు అంటే వెళ్ళిపో. నాకు తెలిసి మోసం చేయడానికి వచ్చినట్టు. సరే బాయ్. బాయ్, నిజంగా వెళ్తున్నా. నిజంగా బాయ్. అయితే బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఎన్నిసార్లు చెప్తా బాయ్ బాయ్ అనేసి? నేను ఒక విషయం సీరియస్ గా ఒక మాట చెప్పాలి. దగ్గరికి రా. ఏంటి? నువ్వు సీరియస్ అవ్వదు. దగ్గరకు వచ్చా చెప్పు. అంత దగ్గరికి ఏమొద్దు. చెప్పు. ఇది ప్రాంక్ వీడియో. ప్రాంకా? నీకు ఎలా కనబడుతున్నా? నీకు బాగానే కనిపిస్తుంది. నేను ఏదో ఖాళీగా ఇక్కడ పని చేసుకుంటుంటే నా పనిలో నేను ఉంటే వచ్చి గెలికి ఫోన్ చూసుకుంటున్నావు. వచ్చి గెలిగా ఇప్పటిదాకా లవ్ అన్నావు, ఇప్పుడేంటి మళ్ళీ ఇది ప్రాంక్ అంటావు? ఇక్కడికి వెళ్ళాడు. కెమెరా ఎక్కడ ఉంది? ఫస్ట్ కెమెరా చూపిస్తాను. ప్రాంకా? పోలీసులో ఫోన్ చేయమంటావా? పోలీసుల వరకు ఎందుకండి? లేకపోతే ఎలా కనిపిస్తున్నావు మీకు? అరే ఎందుకు లాగుతున్నావు ఫోన్? పోలీసుల వరకు ఎందుకు? అయ్యో అంత కోపం ఎందుకు? మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారు. సరే మరి పదా పెళ్లి చేసుకుందాం. పదనాడు చేసుకుందాం. లేదు లేదు, పెట్టుకుంటాను వీడియో ఛానల్లో. ఒప్పుకోండి. ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరండి. మీరు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టుకోండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.